హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో రెడీగా ఉన్నారు రైతు పర్మే మరీదాస్ గారు. తిప్పసొత్తు వల్ల అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు అని అందరికీ తెలుసు. మరీదాస్ గారు మనకి ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వాటిల్లో షుగరు అండ్ బీపీ కూడా. ఆ రెండు కాకుండా ఇంకా మిగిలిన వ్యాధులకు కూడా ఈ తిప్పసొత్తుని ఉపయోగించుకోవచ్చు అని అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం. నమస్తే మరీదాస్ గారు. నమస్కారం అండి. మరీదాస్ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టే అవును, తిప్పతీగ వల్ల తిప్పసొత్తు తయారవుతుందని, ఆ తిప్పసొత్తు వల్ల షుగరు బీపీ వాళ్ళకి ఒక గొప్ప వరం లాగా పనిచేస్తుంది అని చెప్పి తెలుసుకుంటూ ఉన్నాం మనం ఎప్పటికప్పుడు కూడా. ఇప్పుడు కొత్తగా కొన్ని అనారోగ్య సమస్యలకు కూడా ఈ తిప్పసొత్తు ఉపయోగించుకోవడం వల్ల అద్భుతమైన రిజల్ట్ మనం చూడొచ్చు అని అంటున్నారు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తారా? మన భారత వైద్య శాస్త్రంలో 159 వ్యాధులు ఉన్నాయి. 159 వ్యాధుల్లో బెరి అని వ్యాధి, దాన్ని నంజు రోగము అంటారు. ఇది రెండు విధాలుగా ఉంటది. ఒకటి వెట్ బెరి అంటే, రెండోది డ్రై బెరి. ఈ రెండు రకాలుగా ఉంటాయి అన్నమాట. మొదటిది ఏంటంటే గుండె రక్త ప్రసరణ లోపం ఉంటది. తర్వాత కాళ్ళు చేతులు బలహీనత కలిగి ఉంటది అన్నమాట. ఆ రోగం యొక్క లక్షణాలు అంతే. కాళ్ళు చేతులు నడిచేటప్పుడు కాళ్ళు చేతులు నొప్పులు వస్తాయి అన్నమాట. నొప్పులు వచ్చి అదే కాళ్ళు చేతులు వేడి కూడా వస్తుంది అన్నమాట. దీన్ని మొదటి బెరికి వ్యాధి అంటారు. మనం వాడుక భాషలో బెరుకు వ్యాధి అంటే నంజు రోగము అంటారు. రెండోది డ్రై బెరి. ఇది నరాలు క్షీణించిపోతాయి, కండరాలు కూడా క్షీణించిపోతాయి అన్నమాట. నరాలు క్షీణించిపోతాయి, కండరాలు మజిల్స్ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మామూలుగా మానవులకి కాకుండా పక్షులకు కూడా వస్తుంది అనమాట ఈ బెరుకు వ్యాధి అనేది. ఇది క్రీస్తు పూర్వం మనకి ఎప్పుడో ఆయుర్వేదం వైద్య శాస్త్రంలో చెప్పారు. కానీ క్రీస్తు శకం 16వ శతాబ్దంలో ఈ బెరుకు వ్యాధి గురించి ఓ శాస్త్రవేత్త క్రిస్టియన్ ఐక్మాన్ అనే శాస్త్రవేత్త చాలా దీని మీద పరిశోధన చేశాడు. అంటే ఈ మనకి రైతు, అందుకే ఈ తిప్పతీగ గురించి నేను మాట్లాడేది ఏంటంటే, నేను తిప్పతీగ అనేది ఎక్కడైనా కంచిలంట ఉండొచ్చు అమ్మా, నేను తెచ్చుకోవచ్చు, నేను వాడుకోవచ్చు. 2020లో కరోనా వైరస్ ఇంత అంటే నేను చెప్పే కదా, ఈ యొక్క కండరాలన్నీ క్షీణించిపోతాయి, నరాలన్నీ క్షీణించిపోతాయి, దాన్నే బెరుకు వ్యాధి అంటారు. ఆ టైంలో అన్నీ మరి ఇవన్నీ నరం సిస్టమ్ అంతా క్షీణించిపోయినప్పుడు, కండరాలన్నీ దెబ్బతిన్నప్పుడు ఇంకా మనిషి జీవించగలుగుతాడా? జీవించలేడు కదా. అవునా కదంటారా? నిజంగా యాసకాలంలో ఎరువు దోలి మే నెలలో జీలగేసి దమ్ము చేసి పంట పండించేవాళ్ళు 20 బస్తాలు అయ్యాయి. అందుకే ముడి బియ్యము పూర్వకాలంలో మరి ఒక 50 సంవత్సరాల క్రితం ఒడ్డు దంచి చెరిగి అన్నం వండుకుంటే ఈ బెరుకు వ్యాధి అనేది ఉండేది కదమ్మా. నిజంగా చెప్పాల్సి వస్తాయి. ఈ బెరుకు వ్యాధిని నిర్మూలన చేయడానికి పెద్ద ఔషధాలు కూడా అవసరం లేదు. ఒడ్డు దాని వదులు అంటే బీపిండి ఎలా ఉంటుంది, తిప్పసొత్తు అట్లా ఉంది కదా. ఇప్పుడు ఎట్లాగో దంచుకునే పరిస్థితిలో ఎవరు లేరు. ఒడ్డు దంచుకుని చేసే విధానం ఎక్కడా లేదు. ఇవాళ 50 బస్తాలు పండించాలి, మరీదాస్ పండిస్తే నేను ఇంకా 5 బస్తాలు పండించాలని ఆలోచన కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు ఇవాళ ఒడ్డు బస్తా 1500 అమ్మా, 50 బస్తాలు పండిస్తున్నాడు. అదే ఎరువేసి జీలగేసి దమ్ము చేస్తే తప్పకుండా పండుతాయి. 20 బస్తాలు 25 బస్తాలు 3000కి అమ్ముకోండి. ఈ బెరుకు వ్యాధి ఎందుకు వస్తాయి? ఈ కండరాలు ఎందుకు దెబ్బతింటే? ఈ నరాలు వీక్నెస్ ఎందుకు వస్తుందో? రాదు కదా. అవునా కదంటారా? ఇప్పుడు గుండె ఉందమ్మా, 300 గ్రాముల బరువు ఉంటుంది. 300 గ్రాముల బరువు ఉంటుంది. అది 12 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది, 9 సెంటీమీటర్ల ఎడల్పు ఉంటుంది, 6 సెంటీమీటర్ల మందం ఉంటుంది. ఈ గుండెని కాపాడుకోలేని స్థితి చాలామంది ఏపీ వాళ్ళలోని, మన ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నేను ఉండే పక్కంటే ఒక వ్యక్తి ఇంజనీర్, 41 సంవత్సరం, అతను బ్యాండర్ చూస్తే నాకు బాధ వేసింది. గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు. అందుకే గుండెపోటు అనేది రాదు.
ఏది ఈ దంపుడు బియ్యం తీసుకుంటే అంటే నరాలన్నీ క్షీణించవమ్మా. అందువల్ల ఇప్పుడు అట్లా చేసేవాళ్ళు లేరు కదా, చేస్తున్నారా? రైతు ఇప్పుడు మామిడికాయలు పండిస్తున్నారు, చూడండి ఎంత మోసాలు. అసలు సరైన మామిడికాయ ఉందా? ముందేసి చేస్తున్నారు. అంత భయంకరమైన స్థితిలో రైతులు కూడా మనుషులు బట్టి నడుపుతున్నారు. కానీ ఇప్పటికైనా సరే బెరుగు వ్యాధిని నిర్మూలన చేయాలంటే తిప్పసొత్తు ఉదయం 1 స్పూన్ అంటే 5 గ్రాములు, సాయంత్రం 5 గ్రాములు, 10 గ్రాముల చొప్పున తీసుకుంటే ఈ బెరుగు వ్యాధిని నిర్మూలన చేసే శక్తి ఈ తిప్పసొత్తుకు ఉంది. అందుకే అమృతవలని చెప్పడం పేరు. అవును. అందువల్ల చాలామంది ఒకవేళ పుడతా ఎవరో వైద్యులు కాదు, ఇది నేను స్వయంగా చెప్తున్నాను. ఈ భారతదేశంలో ఎంతో మందిని మానవాళ్ళని పీడిస్తున్న వ్యాధులు నిర్మూలన చేయటానికి తిప్పసొత్తు ఉంది కాబట్టి పుడతా ఎవరో వైద్యులు కాదు, నా ఓటకు నా జన్మకు. అవునా కదా? నాకు రాజ్యాంగం ఇచ్చింది, ఈ భారతదేశం నా తిప్పతీగ ఇచ్చిందమ్మా. ఇంత ప్రయాసపడి ఎందుకు వేస్తున్నానంటే మానవాళ్ళు చాలామంది ఈ రాష్ట్రంలో ఏలుబడి చేసేవారు ఎవరైనా కానీ తప్పకుండా డయాలిసిస్ పడటం కానీ గుండెపోటు రాదని తప్పకుండా నేను దీని మీద పరిశోధన చేశాను కాబట్టి చెప్తున్నాను. ఇంకో రెండో విషయం ఏంటంటే అన్ని టెస్ట్లో అన్ని స్కానర్ల మీద ఈ మందు ఎక్కడైనా కిడ్నీ మీద ఇబ్బంది పడింది లేకపోతే లివర్ మీద పడింది అనేది ఈ భారతదేశంలో ఎవరు ఆధునిక వైద్య శాస్త్రంలో ఎవరైనా సరే ఇట్ట ఏలెట్టి చేపించడానికి కూడా ఎక్కడ అవకాశం లేకుండా చేసిన భారతీయుడిని నేను. మీరు ఈ తిప్పసొత్తు వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు చెప్తున్నారు. మనకి తిప్పసొత్తు తయారవ్వాలంటే తిప్పతీగని ఖచ్చితంగా మనము పందిర్లు వేసి పెంచాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అది మీలాంటి వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అలా మీరు ఇంత కష్టపడినా కూడా దీన్ని ఉపయోగించుకొని మాకు ఇది తగ్గిపోయింది, ఈ ప్రాబ్లం తగ్గిపోయింది అని చెప్పే మాటల్లో మీ పడిన కష్టమంతా మర్చిపోతారు. వాళ్ళ కోసమే కదా మీరు కష్టపడి తిప్పసొత్తుని తయారు చేసేది. నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతానమ్మా, ఏ కోణంలో అయినా పోషించుకోగలుగుతాను. కానీ ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. ఎంతో మంది వయసులో మరణాలు జరుగుతున్నాయనే ఆలోచనతోనే దేవుడు నాకు ఇచ్చిన ఈ ప్రణాళిక అంతే. థ్యాంక్ యూ సో మచ్ మరీదాస్ గారు. నమస్కారం.